హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పవీస్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ? నాకు ఈ కుర్తా సెట్ చాలా బాగా సెట్ అయింది కదండి. ఈ కుర్తా సెట్ కి సంబంధించిన షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, ప్లీజ్ వాచ్ ఇట్. ఇకపోతే ఈ వ్లాగ్ లో నా నైట్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక విలేజ్ హౌస్ వైఫ్ ని. నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. నైట్ టైంలో ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మైండ్ ఇంకా బాడీ అనేది రిఫ్రెషింగ్ గా ఉండాలి. సో ఈ మధ్య కాలంలో అయితే గ్రీన్ టీ అయితే అలవాటు చేసేసుకున్నాను. టేస్ట్ బాగుంది. ఒకప్పుడైతే చాలా చేదుగా ఉండేది గ్రీన్ టీ, కానీ ఇప్పుడు బాగుంది. ఇంకా గ్రీన్ టీ తాగేసాక కుకింగ్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. నేను ఆల్టర్నేటివ్ డేస్ లో చపాతీస్ చేస్తాను, ఈరోజు మాత్రం రైసే. ఇదిగోండి, రైస్ కడిగి వాటర్ పంపాను కదా, ఇది ఆవు కోసం అండి. ఆవులు చాలా బాగా తాగుతాయి ఇలా రైస్ వంపేసిన వాటర్ని. కాస్త సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టుకుంటే రైస్ మంచిగా కుక్ అయిపోతుంది. నేను ముందు వాష్ చేసి పెట్టుకున్న డిషెస్ అన్నీ సెటిల్డ్గా అయితే పెట్టేసుకుంటున్నాను. కొన్నేమో స్టవ్ పక్కన ఉన్న ఒక బండపై ఆర్గనైజ్ చేశాను, ఇంకొన్నేమో ఇలా స్టాండ్లో నేనైతే ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇంకా రైస్ ప్రిపేర్ చేశాం కదా, మరి కర్రీ లేకపోతే ఎలా? ఈరోజైతే పప్పే చేస్తున్నానండి. వంకాయ, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేసి పప్పు అయితే చేస్తున్నాను. శుభ్రంగా పప్పు వాష్ చేసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఇంకా పసుపు, కారం, నూనె, వాటర్ వేసుకొని స్టవ్ పై పెట్టేసుకోవడమే. ఏంటో అండి, ఎండలు మాత్రం ముదిరిపోతున్నాయి. ఈవెన్ నైట్ టైంలో కుక్ చేయడానికి కిచెన్లోకి వెళ్తే అసలు టూ మచ్గా స్వెట్ వచ్చేస్తుంది. ఒక 10 minutes స్పెండ్ చేస్తే చాలు ఫుల్గా బాత్ చేసి వచ్చిన ఫీలింగే వచ్చేస్తుంది, అంతలా వేడి ఉంది. ఇక మా ఇంట్లో కిచెన్లో అయితే అస్సలు వెంటిలేషన్ అయితే లేదు. ఇంకా రైస్ ఇంకా పప్పు పెట్టేసి బట్టలన్నీ సర్దేసి వచ్చాను. రైస్ అయితే ఇక కుక్ అవ్వడానికి రెడీగా ఉంది. పప్పు 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక మా ఆవు పాలిస్తుంది. ఆవు పాలే పిండేసుకొని వచ్చారు, వాటిని కాగపెట్టడానికి ఇంకో బౌల్లోకి అయితే నేను పోసేస్తున్నాను. పప్పుని పక్కకు పెట్టేసి దాని ప్లేస్లో అయితే నేను పాలు పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఇక పప్పు రుద్దుకోవాలి. రుద్ది దీంట్లోకి అయితే పోపు వేసుకోవాలి. ఏంటోనండి, ఇంట్లో డైలీ అందరికీ ఈ వర్క్సే ఉంటాయి కదా, ఇదేంటి మరి స్పెషలా అని ఏమనుకోకండి. ఏదో నా లైఫ్ స్టైల్ని షేర్ చేసుకుంటున్నా అంతే. పాలు కూడా కాగిపోయాయి. ఈ చిట్టి బాణలిలో అయితే నేను పోపు వేసేస్తున్నా. వెల్లుల్లి వేసి పోపు పెట్టామంటే పప్పు స్మెల్ కానీ టేస్ట్ కానీ అద్దరిపోతుంది కదా. ఇక నెక్స్ట్ ఏమో కొత్తిమీర, కరివేపాకునంతా సపరేట్ చేసేసి కట్ చేసుకొని ఇలా బాక్సెస్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇక నైట్ అయితే ఒక చిన్న స్కిన్ కేర్ రొటీన్ అండి. ఏం లేదు, ఫేస్ వాష్ చేసుకొని అలోవెరా జెల్ రాసేసుకుంటా అంతే. నెక్స్ట్ డే కావాల్సిన స్ప్రౌట్స్ కోసం నేను ఈ పెసర్లను అయితే నానబెట్టేసాను. ఇక నైట్ తినేసి అంటే తినేటప్పుడు ఇలా మూవీ చూస్తూ తినడం అలవాటు. సీరియల్స్ అయితే చాలా తక్కువే. ఇంకా పాలు ఉంటాయి కదా, పాలు కొన్ని మార్నింగ్ టీ కోసం, అలాగే పెరుగు కోసం తోడబెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి పడుకోవడమే. అంతే అండి, నా నైట్ రొటీన్ ఇలా ఉంటుంది.